చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఎనీ టైం కాల్ చేస్తే పిక్ చేసి మీ ప్రాబ్లం చెప్పుకోవటానికి ఉన్న నా బ్రదర్ అనిపించుకున్న ఒక హీరో అంటే ఎవరని చెప్తారు ఇండస్ట్రీలో? హీరోస్లో ఎవరు లేరా? ఎవరు లేరు. దేనికి కాల్ చేయరు? నో అబ్లిగేషన్ దేనికి కాల్ చేయలేదు దాకా. సినిమా ప్రమోషన్స్ కానీ, ట్రైలర్ లాంచ్ కానీ ఏమి? నేను స్టార్టింగ్లో అడిగేవాడిని, ట్విట్టర్కి ట్వీట్ చేస్తారా, కొంచెం పోస్ట్ చేస్తారంటే చేస్తామనే వాళ్ళు, చేసేవాళ్ళు కాదు. ఓకే, స్టార్టింగ్లో అవన్నీ జరిగాయి అప్పుడు చాలా. సో అందుకని సాపడం మానేసా, అంతే. అడగడం ఆపేసారు. ఇప్పుడు మనమే పెద్ద హీరో అయిపోయాం. అలా కాదండి, నాకు ఎలా అంటే నా కాంటెంటే మాట్లాడుతుంది, నేను చేస్తున్న వర్క్ నుంచే నాకు అది జరుగుతుంది. సో ఐ థింక్ అదే బెస్ట్ అనుకుంటా అనేసి నేను ఇప్పుడు దాకా ఎవరిని అడగలేదు. అది ఈ సినిమాకి అడుగుదాం అనుకుంటున్నా, నిజంగా సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. ఈ సినిమాకి సపోర్ట్ చేయనక్కర్లేదు, నిజంగా అంత బాగుంది ట్రైలర్. ఆడియన్స్ అయితే మ్యాడ్. వన్స్ ట్రైలర్ ఆల్రెడీ చూసుకున్నారు, బట్ ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రైలర్ కూడా, ఎందుకంటే రైట్ టైంలో రిలీజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఆడియన్స్ కూడా బాగా ఇష్టంగా చూస్తున్నారు థియేటర్స్కి వెళ్ళి, ఎందుకంటే థియేటర్లోనే చూడాలి ఈ సినిమాలు. థియేటర్ కోసమే చేసిన సినిమా, లేకపోతే కిక్ ఉండదు. సో నెక్స్ట్ ఏంటి మూవీ ప్రాజెక్ట్స్ అంతా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మాస్ జాతర ఫినిష్ అయిందండి, రవితేజ గారిది. అండ్ కొన్ని లాస్ట్ స్కెడ్యూల్ ఉంది. అది వన్ ఆఫ్ అంటే సూపర్ ఫిల్మ్ సార్. అది నాకు తెలీదు, నేను ఒక ఫిలిం వదులుకున్నా, రెట్రో సినిమాలో నేను విలన్ గా చేయాల్సిందే. రెట్రోలో మీరు చేయాలా? బట్ గేమ్ చేంజర్ చేస్తున్నా కాబట్టి అక్కడ డేట్స్ క్లాష్ అయ్యి మిస్ అయిపోయింది. చాలా బాధపడిన మరుసటి రోజు ఈ సినిమా ఆఫర్ వచ్చింది, మాస్ జాతర. అండ్ భాను డైరెక్టర్, గుర్తుపెట్టుకోండి సార్, ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. హీ హస్ డన్ ఎక్సలెంట్ ఫిల్మ్, చాలా బాగా చేశారు. దాని తర్వాత వినోద్ తోమలతో ఒక ఫిల్మ్ జరుగుతుంది, ఇన్స్పెక్టర్ రిషి 2. ఇంకా కొన్ని కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే, సో